తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తోంది. అయితే ఇప్పటికీ ఇచ్చిన హామీలను విజయవంతంగా అమలు చేస్తూ రేవంత్ సర్కార్ దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా విజయోత్సవ సభలు నిర్వహిస్తోంది. అయితే ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తున్నా ఇప్పటివరకు పూర్తి స్థాయిలో కేబినెట్ విస్తరణ జరగలేదు. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడి డిసెంబర్ 9వ తేదీ నాటికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఏడాది పూర్తవుతోంది. ఈ సందర్భంగా మంత్రివర్గ విస్తరణను పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. 2-3 రోజుల్లోనే కొత్త మంత్రుల పేర్లు ప్రకటించే అవకాశం ఉందని గాంధీ భవన్ వర్గాలు అంటున్నాయి. అయితే ఈసారి మంత్రివర్గం రేసులో చాలా మంది నేతలు ఉన్నప్పటికీ నలుగురికి మాత్రమే చోటు కల్పించాలని ప్రభుత్వం ఆలోచనలో ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం రేవంత్ రెడ్డి కేబినెట్ లో 12 మందికి తొలి విడతలో చోటు కల్పించారు. 6 పదవులను మాత్రం భర్తీ చేయకుండా నిలిపివేశారు. అయితే పలు కారణాల వల్ల ఇన్నాళ్ళు మంత్రివర్గ విస్తరణపై నేతల మధ్య ఏకాభిప్రాయం లేదు. కానీ ఈ అంశాన్ని సీఎంకే వదిలేయడంతో 2-3 రోజుల్లో దీనిపై ఓ ప్రకటన వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రస్తుతం మంత్రివర్గంలో హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు స్థానం లేదు. దాంతో ముందు ఈ 4 జిల్లాల్లో ఒక్కో నేతకు మంత్రి పదవి ఇవ్వాలని డిసైడ్ అయ్యారట. హైదరాబాద్ కోటాలో ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు తనకు చోటు కల్పించారని కోరుతున్నారట. అటు కోదండరాం, షబ్బీర్ అలీ పేర్లను హైకమాండ్ పరిశీలిస్తోందట. ఇక రంగారెడ్డి జిల్లాలో మల్రెడ్డి రంగారెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మధ్య తీవ్ర పోటీ ఉందట. ఈ ఇద్దరిలో ఒకరికి మంత్రివర్గ బెర్త్ కన్ఫర్మ్ అంటున్నారు. అటు నిజామాబాద్ జిల్లాలో కోటాలో సుదర్శన్ రెడ్డి పేరు దాదాపు ఖాయమని చెబుతున్నారు. ఇక ఆదిలాబాద్ జిల్లా కోటాలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, మరో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మధ్య నువ్వా నేనా అన్నట్టుగా పోటీ జరుగుతోందట. అయితే వివేక్ వెంకటస్వామి ఎస్సీ కోటాలో తనకు మంత్రి పదవి ఖాయమని చెబుతున్నారు. అటు ప్రేమ్ సాగర్ రావు కూడా వెలమ కోటాలో తనకు హామీ దొరికిందంటున్నారు. ఒకవేళ మైనంపల్లి రోహిత్ కు వెలమకోటాలో చోటు దక్కని పక్షంలో ప్రేమ్ సాగర్ రావుకు చోటు దక్కొచ్చని టాక్. ఇక నల్గొండ జిల్లా నుంచి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అద్దంకి దయాకర్ పేర్లను సైతం హైకమాండ్ పరిశీలిస్తోందట. ఈ ఇద్దరు నేతల్లో ఒకరికి ఛాన్స్ ఇచ్చే ఆలోచనలు చేస్తోందట. మరోవైపు బీసీ కోటా నుంచి సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాకు చెందిన శ్రీహరికి మంత్రివర్గంలో బెర్త్ ఖాయమంటున్నారు. ఇదే సమయంలో పటాన్ చెరువుకు చెందిన నీలం మధు ముదిరాజ్కు చోటు కల్పించే ఆలోచన సైతం చేస్తున్నారు. నీలం మధును ఎమ్మెల్సీని చేసి మంత్రివర్గంలో చోటు కల్పిస్తారని చెబుతున్నారు. నీలం మధుకు సీఎం రేవంత్ రెడ్డి ఆశీస్సులు మెండుగా ఉన్నాయని సొంత పార్టీ లీడర్లే గుసగుసలాడుతున్నట్లు సమాచారం. మొత్తంగా 2-3 రోజుల్లో సరికొత్త నలుగురి పేర్లతో కేబినెట్ బెర్తులు కన్ఫర్మ్ అవుతాయన్న సమాచారంతో నేతల్లో హడావిడి ఎక్కువైందట. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.